వెదురు బొంగు కర్రలతోటి బీర సాగు చేస్తున్నారు రైతు అదీప్ అహ్మద్ గారు. 20 ఫీట్ల వెదురు బొంగు కర్రను వచ్చేసి ఖమ్మం డిపో నుంచి తీసుకురావడం జరిగింది. ఒక్కొక్క బొంగు కర్ర వచ్చేసి 20 ఫీట్ల బొంగు కర్ర వచ్చేసి 100 రూపాయలు పట్టిందని చెప్తున్నారు. ఎకరాకి 250 కర్రలతోటి ఈ బీర సాగు చేస్తున్నామని చెప్తున్నారు. నార్మల్గా గ్రనైట్ రాయిలతోటి ఎకరాకి పెంచుకున్నట్టయితే దాదాపు 3 నుంచి 4 లక్షల రూపాయల ఖర్చు అవుతుంది. ఈ రైతు కూడా ఈ క్రీపర్ నెట్ మెష్ వేసుకోకుండా చేపల వలన వేసుకొని ఒక బీర పంటకి తీగలాగా తీగ పారడానికి ఉపయోగిస్తున్నారు. కింద మనము విత్తనాలు పెట్టిన తర్వాత వారం రోజులకి మొలక వచ్చే అవకాశం ఉంటుంది. ఈ రైతు వచ్చేసి హైబ్రిడ్ విత్తనాన్ని సాగు చేస్తున్నారు. ఈస్ట్ వెస్ట్ కంపెనీ సీడ్స్. ఈ ఎకరాకి దాదాపు 10 టన్నుల వరకు దిగుబడి వచ్చే అవకాశం చెప్తున్నారు. ఒకసారి పెట్టుకున్న తర్వాత 55 రోజులకి మొదటి కట్టింగ్ స్టార్ట్ అయ్యి దాదాపు 90 రోజుల వరకు దాదాపు 15 నుంచి 30 కట్టింగ్ల వరకు తీసుకునే అవకాశం చెప్తున్నారు. మొదటి కట్టింగ్ తక్కువ వచ్చినప్పటికీ తర్వాత వచ్చినటువంటి 5వ కట్టింగ్ నుంచి దాదాపు ఒక్కొక్క కట్టింగ్కి టన్ను వరకు కూడా తీసుకునే అవకాశం ఉందని చెప్తున్నారు. మార్కెట్లో బీర పంటకు వచ్చేసి కేజీ 40 రూపాయల రేటు ప్రస్తుతం ఉందని చెప్తున్నారు. గత 5 సంవత్సరాల నుంచి సాగు చేసే బీర పంటలో దాదాపుగా లీస్ట్ రేట్ 20 రూపాయలు చూసారని చెప్తున్నారు. హైయెస్ట్ రేట్ 50 రూపాయలు కూడా అమ్మాయని చెప్తున్నారు. రైతులు బీర సాగు చేసుకునే సందర్భంలో ఈ బీరలో ప్రధానంగా వచ్చేసి పింద వచ్చేసి చిన్న వయసులోనే రాలిపోయే అవకాశం ఉంటుంది. దీనికి ప్రధాన కారణం ఏంటంటే సరైన పోషకాలు అందకపోవడం వల్ల బోరాన్ కాల్షియం వంటి ఎరువులను కింద డ్రిప్ ద్వారా ఇచ్చినా సరే పైన స్ప్రే చేసుకున్నా సరే ఈ పింద పండిపోయి రాలిపోయే అవకాశం ఉందని చెప్తున్నారు. మరి బీర సాగు యొక్క పద్ధతులు ఈ విధంగా ఉన్నాయి.